నమస్కారం వార్తలకు స్వాగతం నేను రజిత ముందుగా ముఖ్యాంశాలు మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ పిలుపు స్వదేశీ తయారీతో ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతుందని వెల్లడి నేడు భారత్ స్వీడన్ ప్రధానమంత్రుల వర్చువల్ శిఖరాగ్ర సదస్సు వాణిజ్యం పెట్టుబడులు ఆవిష్కరణ రంగాల్లో పరస్పర తోడ్పాటు దిశగా చర్చలు ఆరేళ్లలోనే తెలంగాణ పెట్టుబడుల రాష్ట్రంగా ఎదిగిందన్న మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు విధానాలే కారణమని వెల్లడి గవర్నర్ తమిళిసైకు అరుదైన గౌరవం గ్లోబల్ విమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించిన అమెరికా సంస్థ అహ్మదాబాద్ టెస్టులో తలపడుతున్న టీమిండియా 100 పరుగులకే 4 వికెట్లు కుదురుగా ఆడుతున్న రోహిత్ శర్మ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వివరాలు. మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకంపై వెబినార్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. అనేక రంగాలలో తమకు అనేక వినూత్న సూచనలు వచ్చాయని, గత 6 ఏళ్లలో మేక్ ఇన్ ఇండియాను వివిధ స్థాయిలలో బలోపేతం చేయడానికి అనేక విజయవంతమైన ప్రయత్నాలు చేశామన్నారు. మొత్తం వ్యవసాయ రంగానికి సహాయపడే వస్త్ర, ఆహార ప్రాసెసింగ్ కోసం పీఎల్ఐ పథకం దోహదపడుతుందని పేర్కొన్నారు. కోవిడ్ యొక్క గత సంవత్సరం అనుభవం తర్వాత మన బాధ్యత మరింత పెరిగిందని, స్వదేశీ తయారీ ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రతి విభాగాన్ని మారుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. मैं हृदय से आप सबका स्वागत करता हूं। आप इस बात से परिचित हैं कि बजट के इम्प्लीमेंटेशन को लेकर हमने एक बार एक नया विचार मन में आया और एक नया प्रयोग हम कर रहे हैं और ये अगर सफल हुआ प्रयोग तो शायद भविष्य में भी बहुत लाभ होगा। अब तक कई ऐसे वेबिनार हुए हैं। मुझे देश के गणमान्य ऐसे हजारों लोगों से बजट के संबंध में बातचीत करने का अवसर मिला है। पूरे दिन भर वेबिनार चले हैं और बहुत ही अच्छा रोडमैप, इम्प्लीमेंटेशन के लिए बहुत ही अच्छे सुझाव आप सबकी तरफ से आया है। ऐसा लग रहा है कि सरकार से ज्यादा आप लोग 2 कदम और आगे और 2 तेजी से जाने के मूड में हैं। ये अपने आप में बहुत ही सुखद खबर है, मेरे लिए सुखद अनुभव है और मुझे विश्वास है कि आज की इस चर्चा में भी हम लोगों की कोशिश ये है कि देश का बजट और देश के लिए पॉलिसी मेकिंग सिर्फ सरकारी प्रक्रिया बनकर ना रहे, देश के विकास से जुड़े हर स्टेक होल्डर्स का इसमें इफेक्टिव एंगेजमेंट हो। इसी क्रम में आज मैन्युफैक्चरिंग सेक्टर, मेक इन इंडिया को ऊर्जा देने वाले आप सभी महत्वपूर्ण साथियों से ये चर्चा हो रही है। बीते हफ्तों में जैसा मैंने आपको बताया, अलग अलग सेक्टर्स के लोगों से बहुत ही फलदायी संवाद हुआ है। बहुत ही महत्वपूर्ण और इनोवेटिव सुझाव आए हैं। आज के इस वेबिनार का फोकस विशेष रूप से प्रोडक्शन लिंक इंसेंटिव से जुड़ा हुआ है। साथियों, बीते 6-7 सालों में अलग अलग स्तर पर मेक इन इंडिया को प्रोत्साहित करने के लिए अनेक सफल प्रयास किए गए हैं। इनमें आप सभी का योगदान प्रशंसनीय रहा है। अब इन प्रयासों को नेक्स्ट लेवल पर ले जाने के लिए और बड़े कदम उठाने, अपनी स्पीड और स्केल को बहुत अधिक बढ़ाना है।
और कोरोना के पिछले 1 वर्ष के अनुभव के बाद मैं कन्विंस हूं कि भारत के लिए सिर्फ एक मौका नहीं है, भारत के लिए, दुनिया के लिए एक जिम्मेवारी है। భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వీడన్ ప్రధాని స్టీఫెన్ లోఫెన్ మధ్య ఈ రోజు వర్చువల్ సమ్మిట్ జరగనుంది. 2015 నుండి ఇది ఇరువురు నేతల మధ్య జరుగుతున్న 5వ శిఖరాగ్ర సమావేశం. రెండు దేశాల మధ్య చక్కని స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉన్నాయి. ఈ వర్చువల్ సమ్మిట్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం దిశగా చర్చలు జరగనున్నాయి. అలాగే కోవిడ్ అనంతర కాలంలో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను ఒకరికొకరు పంచుకోవడంపై సమావేశంలో చర్చిస్తారు. కోవిడ్ మహమ్మారి నుండి తలెత్తే పరిస్థితిని చర్చించడానికి గత ఏడాది ఏప్రిల్లో ఇద్దరు ప్రధానమంత్రులు టెలిఫోనిక్ సంభాషణ జరిపారు. వాణిజ్యం, పెట్టుబడి, ఆవిష్కరణ, సైన్స్, టెక్నాలజీ, పరిశోధన, అభివృద్ది రంగాలలో ఇరు దేశాలు చాలా దగ్గర సహకారం కలిగి ఉన్నాయి. ఆరోగ్యం, లైఫ్ సైన్సెస్, ఆటోమొబైల్ పరిశ్రమ, క్లీన్ టెక్నాలజీ, రక్షణ, భారీ యంత్రాలు, పరికరాలు వంటి వివిధ రంగాలలో 250 మంది స్వీడిష్ కంపెనీలు భారతదేశంలో చురుకుగా పనిచేస్తున్నాయి. అలాగే స్వీడన్లో 75 భారతీయ కంపెనీలు పనిచేస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు సాయంత్రం సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును అందుకోనున్నారు. కేంబ్రిడ్జ్ ఎనర్జీ రీసెర్చ్ అసోసియేట్స్ వీక్ 2021లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. సెరావీక్ను 1983లో డాక్టర్ డేనియల్ ఎర్గిన్ స్థాపించారు. సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు 2016లో స్థాపించబడింది. ఇది ప్రపంచ ఇంధన శక్తి, పర్యావరణం యొక్క భవిష్యత్తుపై నాయకత్వ నిబద్ధతను గుర్తించి అవార్డులను అందజేస్తుంది. దేశవ్యాప్తంగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వారితో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్ల పైబడిన వారికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నారు. కరోనా వ్యాక్సిన్పై ప్రజల్లో భరోసా పెరుగుతుండటంతో వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు వృద్ధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి టీకా వేయించుకుంటున్నారు. దీంతో రెండో దశ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో నిర్దేశించుకున్న లక్ష్యాలకు మించి వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య ఉంటోంది. నమోదు చేసుకున్న వారిలో వ్యాక్సిన్ వేయించుకుంటున్న వారి సంఖ్య ప్రతి రాష్ట్రంలోనూ 95% పైగానే నమోదవుతోంది. ఈ విషయంలోనూ రాష్ట్రం కూడా ముందు వరుసలో ఉంది. కాగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పొందిన వారి సంఖ్య 1,80,00,000 దాటినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వ్యాక్సిన్ రెండో దశ ప్రారంభమైన 3 రోజుల్లో సుమారు 17.14 లక్షల మంది వేయించుకున్నట్లు పేర్కొంది. కోవిన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయించుకున్న వారు ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ₹250 చెల్లించి కరోనా వ్యాక్సిన్ పొందవచ్చని కేంద్రం పేర్కొంది. 24 గంటల రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. 6 ఏళ్లలోనే తెలంగాణ పెట్టుబడుల రాష్ట్రంగా నిలిచిందని మంత్రి కె తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో జరిగిన సిఐఐ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడు తెలంగాణపై ఎన్నో అనుమానాలు ఉండేవని, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టుకుంటుందా, పెట్టుబడులు వస్తాయా అన్న ప్రశ్నలు ఎదురయ్యేవని అన్నారు. కానీ తమ ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్లో చేపట్టిన సంస్కరణలు, తీసుకువచ్చిన పాలసీల వల్ల పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూ కట్టారని చెప్పారు. ప్రతి ఏడాది ఈజ్ ఆఫ్ డూయింగ్లో దేశంలోనే 2-3 స్థానాల్లో నిలుస్తోందన్నారు. In fact, when we started our journey about 6.5 years ago, I keep saying this, there were a lot of doubts on industrialization, the potential of Hyderabad, how the new government could do well, in the sense of ensuring that the momentum is continued. But within no time, within a very, very short span, in fact, today Telangana, wherever you go in the country, whoever you speak to, whichever industry house you speak to, without a question, remains one of the industry magnets, if investment magnet, if you ask me, in the entire country. Among the top 3 or 4 states that continue to attract investment, both domestic and foreign direct investment, we continue to rank right up there. We also continue to rank right up there in the top 3 on the ease of doing business rankings every year, and we continue to also reform ourselves. We continue to also push the envelope when it comes to bringing about policy changes
that are dictated and that are kind of dictated by the market and guided by industry bodies such as CII. We've been growing the state economy at an annual average rate of 9%, and we've also achieved double-digit growth in the last 2 consecutive years before COVID. We wanted to obviously grow much faster, but as you know, COVID, not just COVID, but even before COVID, if you think about it. నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ గొల్ల కురుమల సంక్షేమం కోసం ప్రభుత్వం పలు పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. యాదవులు సీఎంగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు తెలంగాణలో గొల్ల కురుమలకు ఇవ్వడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నేరుగా బడ్జెట్ నుండే నిధులు కేటాయించాలని సీఎంను కోరతామన్నారు. కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. కేసీఆర్ గారు మీకు ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మీరు బాగుండాలి, మీకు 2 రూపాయలు జేబులో ఉండాలి అనేటటువంటి ఆలోచనతోని దేశంలో యాదవులు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి రాష్ట్రాలలో కూడా జరగనన్ని పనులు, ఇవ్వనన్ని నిధులు ఇక్కడ మన కొల్లకుర్మ సోదరులకు ఇచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అంతర్జాతీయ అవార్డు అందుకోబోతున్నారు. ప్రపంచంలో అత్యంత ప్రతిభావంతులైన తొలి 20 మంది మహిళలు 2021 పురస్కారానికి ఎంపికయ్యారు. సమాజహితం కోసం అత్యున్నత సేవలు అందించినందుకు గాను గవర్నర్ను అమెరికాకు చెందిన సంస్థ ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. మల్టీ ఎథ్నిక్ అడ్వైజరీ టాస్క్ ఫోర్స్ ఈ అవార్డుని ప్రకటించింది. గవర్నర్తో పాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మందికి ఈ గౌరవం దక్కింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో ఈ అవార్డును అందజేస్తారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని సఫీల్గూడ మినీ ట్యాంక్ బండ్పై ఓపెన్ జిమ్ను ఏర్పాటు చేశారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ శరీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలన్న ఉద్దేశంతో అందరికీ అందుబాటులో మినీ ట్యాంక్ బండ్పై వ్యాయామ పరికరాలను మల్కాజ్గిరి మున్సిపాలిటీ ఏర్పాటు చేసింది. 10 లక్షల రూపాయల వ్యయంతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. ఉదయం ఆహ్లాదకరమైన వాతావరణంలో వ్యాయామం చేసే అవకాశం కలగడంతో యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి సద్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతినిత్యం ఇక్కడ వాకింగ్తో పాటు ఓపెన్ జిమ్ చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం మల్కాజ్గిరి మున్సిపాలిటీ చేపట్టిన ఈ కార్యక్రమంపై యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఉపయోగంగా ఉన్నదని నా అభిప్రాయం. నా అభిప్రాయం ఒకటే కాదు, నా కోరిక కూడా. ఇది నేను ఎప్పటి నుంచో దాదాపుగా 5-6 సంవత్సరాల నుంచి నేను ఇవన్నీ బెంగళూరు అటు సైడ్ చూస్తూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు మనకి ఆ రకమైన అవకాశం మనకు దొరకడం అనేటువంటిది మన అదృష్టం. మనకి ఉన్నటువంటి కార్పొరేటర్లు అయితేనేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వీళ్ళందరూ కలిసి ఇవన్నీ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. వాకింగ్ కాబట్టి నేను 15 సంవత్సరాలు చేస్తున్నాను. యోగా, లాఫింగ్ ఇవన్నీ చేస్తుంటారు. ఇక్కడ కట్ట మీద ఇవన్నీ బాగుంది. ఇంకా జర ఇంప్రూవ్ చేసుకుంటూ క్లీన్ చేసి కట్ట మీద అందరూ వాకింగ్ బాగుంటుందని, ఆరోగ్యంగా మహాభాగ్యంలోకి ఉంటుందని అందరూ దీన్ని క్లీన్ షాపింగ్ చేయాలని కోరుతున్నాను. యాక్చువల్గా ప్రజెంట్ ఈ కోవిడ్ పాండమిక్స్ టైమ్స్లో చాలా మందిలో లాట్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ సఫర్ అవుతున్నారు. సో దీనివల్ల ఏంటంటే లాట్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా ల్యాక్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం చేసే యోగా అయినా కానివ్వండి, లేకపోతే మార్షల్ ఆర్ట్స్ అయినా కానీ, ఇది ఒక మెయిన్ మనకి అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తుంది అనమాట. సో దీనివల్ల మన బాడీ స్ట్రెంథన్ చేయడానికి, లేకపోతే ఇవాళ రోజు ఉన్న క్రైమ్స్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ సెల్ఫ్ డిఫెన్స్ మ్యాండేట్ ఇంపార్టెంట్. సో ఇవాళ ఉన్న లేడీస్ ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్న హెరాస్మెంట్ ఎన్నో రకాలు అవుతున్నాయి. సో ఈ దానివల్ల మనకి ఒక సెల్ఫ్ డిఫెన్స్ వల్ల మనకి లాట్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంటుంది. మనం 10 మందికి సపోర్ట్ చేయడానికి ఒక శక్తి మనకి లభిస్తుంది అనమాట. మేము ఇక్కడ రోజు 7 to 8 మార్నింగ్ యోగా చేస్తాము. కరోనా వల్ల ఈ పార్క్ మూసేయటం వల్ల దాదాపు 7-8 నెలలు మేము ఏం ఎక్సర్సైజ్ చేయక ఇంట్లో కూర్చోవడం వల్ల కాళ్ళు మొత్తం పట్టేసి ఇంట్లో నడవలేని పరిస్థితి వచ్చింది. నాకు డయాబెటీస్ 4 years బ్యాక్ వచ్చింది. నౌ ఐఎమ్ 78. అది డయాబెటీస్ లేకుండా తగ్గించుకోవడానికి నేను యోగా వచ్చాను. విశ్వనాథ్ అని నేను చాలా ఫ్రీగా చెప్తారు, ఎవరి దగ్గర రూపాయి తీసుకోరు. 1 hour చెప్తారు. ప్రాణాయామము, సూర్య నమస్కారాలు అవన్నిటి వల్ల నా డయాబెటీస్ కంట్రోల్లో ఉంది. 8 నెలల నుంచి పనిచేయనటువంటి నా నీ జాయింట్స్ అవన్నీ ఇప్పుడు మళ్ళీ ఒక నెల నుంచి మేము యోగా చేస్తున్నాం. అప్పటి నుంచి సెట్ అయ్యి నార్మల్ స్టేజ్కి వస్తాం. గుజరాత్లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమథన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్దత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి సమీక్ష జరపనున్నారు. ఈ సమావేశానికి తొలిసారిగా జవాన్లు, జూనియర్ కమిషన్ అధికారులను ఆహ్వానించారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే, ఎయిర్ చీఫ్ మార్షల్ రాకేష్ కుమార్ సింగ్ భదౌరియా, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ, సాయుధ దళాల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరు కానున్నారు. ఉన్నత స్థాయి కమాండర్ల సమావేశం 2015లో ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో, 2017లో డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో, చివరగా 2018లో జోధ్పూర్లోని వైమానిక దళం స్టేషన్లో జరిగాయి. తూర్పు లడఖ్లో బలగాల ఉపసంహరణపై భారత్, చైనా చర్చలు జరుపుతున్న తరుణంలో కెవాడియాలో అగ్రసైనిక సమావేశం జరగబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అహ్మదాబాద్లో ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరి 4వ టెస్టులో భారత్ తడబడుతోంది. 1 వికెట్ నష్టానికి 24 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ను కొనసాగించిన భారత్ లంచ్ విరామానికి 5 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. చేతేశ్వర్ పూజారా 17 పరుగులు, కెప్టెన్ విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా అజింక్య రహానే 27 పరుగులు చేసి అవుట్ అయ్యారు. రోహిత్ శర్మకు అండగా రిషబ్ పంత్ మరో వికెట్ కోల్పోకుండా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 2 వికెట్లు, బెన్ స్టోక్స్, జాక్ లీచ్ చెరో వికెట్ పడగొట్టారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 90 పరుగులకు పైగా వెనుకబడి ఉంది. చేతిలో 6 వికెట్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకు ఆలౌట్ అయింది. రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరుగుతోంది. 40 డిగ్రీల చేరువలోకి పగటి ఉష్ణోగ్రతలు చేరుకుంటున్నాయి. భద్రాచలంలో అత్యధికంగా 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలో 37 డిగ్రీలకు పైగానే గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆదిలాబాద్లో 13.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ప్రధానంగా తూర్పు, ఈశాన్య దిశల నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. రాగల 3 రోజులు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్లో ఉక్కపోత కొనసాగుతుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ముఖ్యాంశాలతో వార్తలను ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మేక్ ఇన్ ఇండియాను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రధాని మోదీ పిలుపు. స్వదేశీ తయారీతో ఆర్థిక వ్యవస్థ మార్పు చెందుతుందని వెల్లడి. నేడు భారత్, స్వీడన్ ప్రధానమంత్రుల వర్చువల్ శిఖరాగ్ర సదస్సు. వాణిజ్యం, పెట్టుబడులు, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర తోడ్పాటు దిశగా చర్చలు. 6 ఏళ్లలోనే తెలంగాణ పెట్టుబడుల రాష్ట్రంగా ఎదిగిందన్న మంత్రి కేటీఆర్. ప్రభుత్వం తెచ్చిన సంస్కరణలు, విధానాలే కారణమని వెల్లడి. గవర్నర్ తమిళిసైకు అరుదైన గౌరవం. గ్లోబల్ విమెన్ ఆఫ్ ఎక్సలెన్సీ అవార్డు ప్రకటించిన అమెరికా సంస్థ. అహ్మదాబాద్ టెస్ట్లో తలపడుతున్న టీమిండియా. 100 పరుగులకే 4 వికెట్లు. కుదురుగా ఆడుతున్న రోహిత్ శర్మ.